సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన మనందరికీ తండ్రి అయిన ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదే విధముగా ఆయన మాటలు విన్న మాటల ప్రకారంగా మనసు మార్చుకొని బ్రతకను ఉద్దేశిస్తున్నటువంటి మీ అందరికీ, నాతోటి సేవకులకును అందరికీ క్రీస్తు నామంలోనే శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా కొన్ని మాటలు వినేటటువంటి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. భూమి మీదకి పుట్టుకొస్తున్నటువంటి మనుషులు బ్రతుకుతున్నటువంటి బ్రతుకు తీరు, ఈ మనుషుల యొక్క బ్రతుకు తీరు ఎలా ఉంది, దేని కొరకు బ్రతుకుతున్నారు అనేటటువంటి ఆలోచన మనం చేస్తే ఒకే ఒక్కటి మన ముందు కనబడతా ఉంటది. అదేంటో చెప్పుకుంటూ చూద్దాం. భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనిషి దేని కొరకు బ్రతుకుతుంటాడు, దేని కొరకు ప్రయాసపడుతుంటాడు అనంటే, కొంత సమయం ప్రస్తుత కాలాన్ని పక్కన పెట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రాకమునుపు, పిల్లలు కాస్త కంట్రోల్ చేసుకోవాలి పిల్లల్ని మీరు. యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి రాకమునుపు అంటే 2000 సంవత్సరాల కాలము క్రితం మనుషులందరూ దేని కొరకు బ్రతుకుతారు అని అంటే, ప్రతి మనిషి దగ్గర ఒకటి ఉంటుంది, అది అడుగు లేని సంచి ఒకటి ఉంటుంది, దానికి అడుగు ఉండదు. ఏంటిది? మన పొట్ట కదా. ఆ అడుగు లేని సంచిని నింపాలనేటటువంటి ప్రయత్నం తప్ప, అది తప్పించి మరొక ఆలోచన లేకుండా బ్రతికినటువంటి కాలమే క్రీస్తుకు పూర్వపు కాలము. అదే విధముగా క్రీస్తు శకంలో కూడా చాలా కాలము వరకు ఇలాగే ప్రతి మనిషి యొక్క జీవనం కొనసాగింది. అందుకోసమే చూడండి జాగ్రత్తగా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు అందరూ ఒక చోట నుంచి ఉద్భవించిన వారు, ఒక ప్రాంతంలో పుట్టిన వారే అయినప్పటికీ వేరే వేరే ప్రాంతాల వారు ఎక్కడెక్కడికో ఎంత దూరమో వెళ్ళిపోయి, వలస వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయి, వారి యొక్క పురాణాలు అంటే వారు పూర్వము ఎలా బ్రతికేవారు, ఎక్కడ నుంచి వచ్చిన వారు అనేటటువంటి చరిత్రలోనికి వెళ్తే ఎక్కడెక్కడో కనబడుతూ ఉంటుంది. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఇక్కడ కొర్రపాడు అని చెప్పేసి అంటున్నారు. కొర్రపాడు అనేటటువంటి ఈ గ్రామం ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా మీకు? ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఈ కొర్రపాడు అనేటటువంటి గ్రామం పుట్టక ముందు ఇక్కడికి వచ్చినటువంటి జనాలు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? ఏమిటి తెలుసా? అసలు తెలుసా? ఒరిస్సా ప్రాంతం నుంచి. అంతేనా? ఒరిస్సా ప్రాంతం నుంచి వచ్చారు మీరు ఇక్కడికి. అంటే ఇంతకు ముందు ఇదంతా అడవి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ ఎందుకు వచ్చారు? ఏం పట్టుకొని వచ్చారు? పొట్ట చేత పట్టుకొని వచ్చారు. అంతేనా? అంతే కదా. బ్రతకాలి, పొట్టకు 3 పూటలు భోజనం దొరకాలి, అంతే చాలు అనుకొని వచ్చారు. అంతేనా? అందరు చేయాల్సినటువంటిది, చేసినటువంటి పని అదే. కానీ కాలక్రమేణా మన గురి తప్పింది. ఒకప్పుడు అందరి గురి దేనిపైన ఉండేది? ఎవరి పొట్టల మీద వారి గురి ఉండేది. అంతేనా కదా. 3 పూట్లు ఖచ్చితంగా దొరకాలి, తినాలి, ఖచ్చితంగా 3 పూట్లు కావాల్సిందే అని చెప్పేసి ఏ రాజు దగ్గర పని చేసినా, ఎంత బానిసలుగా బ్రతికినా, ఏ పని చేసినా, ఎంత వెట్టి చాకరీలు చేసినా పాతకాలంలో అయితే ఇంతే ఉండేది. మీకు చరిత్ర అవగాహన లేకపోతే మాట్లాడడం కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ వాస్తవం ఏంటంటే, చరిత్రలో చూసుకుంటే, చరిత్రలు కనుక మనం చదివితే అర్థమైతే ఒకటి బండెడు కష్టం చేయటం, బండ చాకరీ చేయటం, భయంకరమైనటువంటి దాసత్వంలో మునిగిపోయి బ్రతకటం, ఎంత గోస చేసినా, ఎంత బ్రతుకులు బ్రతికినా దేనికోసం అయ్యాలంటే సంవత్సరానికి ఏదో లక్షల శాలరీ వస్తుందని చేయలేదు వాళ్ళు.
ఏముంది 2 సంవత్సరాలు ఇంత ఘోరంగా పనిచేస్తున్నారు కదా, ఎందుకు పనిచేస్తున్నామంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయి మంచి కోట కట్టుకొని హాయిగా బతుకుతా అనేటువంటి విధానం ఉండేదా? పాతకాలంలో లేదు. ఎన్ని సంవత్సరాలంటే బతికినన్నాళ్ళు అదే వెట్టి చాకిరీ చేస్తూ దాసులుగా బ్రతుకుతూ పొట్ట పోషించుకుంటే చాలు, ఈ మట్టి దేహానికి 3 పూట్లు భోజనం దొరికితే చాలు అని అనుకుని బ్రతికిన బ్రతుకులు పూర్వపు కాలపు బ్రతుకులు కదా. అలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నప్పుడే దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని పంపించి సూచించిన మార్గం, చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏమన్నాడు అని అంటే, ఒక్కసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము, యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని చేత భూలోకానికి పంపబడ్డ తర్వాత ఆయన చెప్పినటువంటి మాట జాగ్రత్తగా విశదీకరించి విత్ ఎగ్జాంపుల్తో మరీ ఒక చక్కటి ప్రసంగం చేశాడండి ఆయన. మామూలు సాదా సీదా వ్యక్తులకు కూడా అర్థమయ్యే ప్రసంగం చేశారు ఆయన. 6వ అధ్యాయంలో 25వ వచనం నుంచి చూద్దాం. 25వ వచనం నుంచి, అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, బాగా వినాలి, బాగా వినాలి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని, దేనిని గూర్చి అయినను, మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఏమన్నాడు? ఏమన్నాడు? బాగా ఆలోచన చేయండి మీరు. యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి వచ్చినటువంటి కాలము ఇక్కడి నుంచి మనం ఉన్నటువంటి మన కాలం నుంచి లెక్కెడితే 2000 సంవత్సరాల క్రితము ఆయన వచ్చాడు. ఆ కాలంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆ కాలంలో బ్రతుకుతున్నటువంటి మనుషులందరి యొక్క గురి ఏమని చెప్పాను? కడుపే కదా, అంతకు మించి ఏమి లేదు కదా. అందుకోసమే మీ ప్రాంతాలకు వస్తే చరిత్ర చదివిన వాళ్ళకి చరిత్ర గుర్తుకొస్తుంది మరలా. ఎందుకనంటే పెద్ద పెద్ద కోటలే ఉండవు ఈడ, అంతే కదా. మామూలు సాదా సీదా గుడిసెలు, తలదాల్చుకోవటానికి, రాత్రి పూట పడుకోవటానికి, సామాను లోపల పెట్టుకోవటానికి ఏదో మామూలు షెడ్డు లాంటిది ఉంటే చాలు కదా. వర్షానికి, చలికి, ఎండకు దాదాపుగా నన్ను అడిగితే ఆ చిన్న చిన్న గుడారాలలో కంటే మీరు ఈ చెట్ల కిందనే బాగా బతుకుతారు అనుకుంటా కదా. మీ జీవితం యొక్క గడిచేది ఈ చెట్ల కిందనే, పచ్చటి చెట్ల కింద కదా. బయటికి వెళ్తే హైదరాబాద్ సిటీ లాంటి సిటీ బయటికి వెళ్తే పరిస్థితి ఎట్లుంటుందని అంటేనండి, ఎంత ఏసీ పెంచినా పరిస్థితి మారదు. చెమటలు కక్కుతుంటాం, భయంకరంగా ఉంటుంది వేడి. కానీ ఇక్కడ ఎట్లుందని అంటే, ఒక మాట నాలనిపించింది, బ్రదర్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ కాస్త ఏసీ బంద్ చేయండి అని చెప్పాలనిపించింది అనమాట. ఉదయం నేను కూర్చుంటే ఏసీ యాడ్ ఉందన్నా అంటే మరి ఈ రేంజ్లో ఉంది, మరి చల్లగా ఉంది అవునా కదా. ఏసీ లేకపోయినా ఏసీ పెడితే ఎట్లుంటుందో అట్లుంది ఉదయం. కాబట్టి ఈ ప్రాంతాన్ని చూస్తే ఏమర్థమవుతుంది అని అంటే, గత కాలంలో అంటే పూర్వపు చరిత్ర చదివినటువంటి వాళ్ళకి అర్థం అవుతుంది, నిజంగా ఇట్లానే బతికారేమో. మరి ఆడంబరాలు ఏమి లేకుండా, ఏదో గొప్ప గొప్ప మేడలు మిద్దెలు కావాలనుకోకుండా పాకలు కట్టుకొని డేరాలు పెట్టుకొని బతకటం, అలా బ్రతుకుతూ ముఖ్యమైనటువంటి గురి మాత్రం ఒకటి ఏంటది? మర్చిపోతే ఎట్లే. మీరు ఉదయమే చెప్పారు మర్చిపోవాల్సింది ఏంటో. విన్నారా? ఉదయం విన్నారు కదా. ఉదయం అన్న చెప్పినటువంటి పాఠానికి సొలొమోను గారు టైటిల్ పెడితే ఎట్లా పెడతారు తెలుసా? మర్చిపోవాల్సినవి 2, గుర్తుంచుకోవాల్సినవి 2, పరలోకానికి పోయి 1 అంటాడు. ఇది సొలొమోను గారు చెప్పేటటువంటి స్టైల్లో ఆ అన్నగారు చెప్పిన పాఠానికి టైటిల్ చెప్తే ఆయన అంటుంటాడు కదా, భూమి భరించలేనివి 2 అనే స్టైల్లో అనమాట. మర్చిపోవాల్సినవి 2, జ్ఞాపకం చేసుకోవాల్సినవి 2, అప్పుడు పరలోకం పోయేది 1, నీ ఆత్మ, అంతే కదా. కాబట్టి మనుషుల మాటలు మర్చిపోవాలి, దేవుని మాటలు గుర్తుపెట్టుకోవాలి. మనుషుల మాటలు మర్చిపోవాలి, దేవుని మాటలు గుర్తుపెట్టుకోవాలి.
గురేంటి? ప్రతి మనిషి గురేంటి? పొట్ట నిండితే చాలు, అంతే కదా? కడుపుకు భోజనం దొరికితే చాలు అనేటటువంటి పరిస్థితిలో బ్రతుకుతున్నటువంటి కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు పంపిస్తే ఆయన ఈ లోకానికి వచ్చేసి పొట్ట చేత పట్టుకొని పొట్ట బ్రతికితే చాలు, పొట్టకు ఈ ఆహారం దొరికితే చాలు అని బ్రతుకుతున్న వారందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, చింతపడకండి. ఏమని? ఏవి తినాలో ఏవి త్రాగాలో అనే చింత వద్దు మీకు. ఎవరన్నది మాట? యేసుక్రీస్తు వారు. మీరు దాని కొరకు చింతింపకండి, చింతించకండి. ఎందుకు ఈ మాట అంటున్నారు ప్రభువా? ఎందుకు ఈ మాట అంటున్నారు అంటే, చింతపడకపోతే, దాని గురించి ఆలోచించకపోతే పొట్టకు ఆహారం ఎట్లొస్తుంది? తిండి ఎలా? నీళ్ళు ఎలా? ఎందుకంటే రాజుల కాలం, రాజరికపు కాలం. ఆ కాలంలో ఎవరికి వారు బంధించేశారు. అయ్యా అని అడిగితే పెట్టే కాలం కాదు. బండ చాకరీ చేస్తే గాని సాయంత్రానికి ఒక ముద్ద భోజనం పెడతారు. ఎంతో అంతటి భయంకరమైనటువంటి కాలం. ఆ కాలంలో మాట్లాడుతున్నారు, తిండి కోసం ఏమి తినాలో, నీళ్ళ కోసం ఏమి తాగాలో అని ఆలోచించకండి, దాని గురించి చింతవద్దు అని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ అర్థం కాదేమోనని ఎగ్జాంపుల్ ఎట్లా మాట్లాడుతున్నాడు కంటిన్యూషన్ చదవండి. ఇప్పుడు అది చదివేశాం మనం. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము కాదా? ఏమండి? ఈ మాట కూడా మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థం కావాలి. ఆహారము కంటే ప్రాణం, ఆహారము కంటే ప్రాణము గొప్పది కాదా అని అన్నప్పుడు నిజమే అండి, ఇది మాకు తెలుసు. అందుకోసమే ఆహారము కంటే ప్రాణము గొప్పది కాబట్టి ఆ ప్రాణాన్ని బతికించుకోవటం కోసం, ఆ ఆహారం కోసం ప్రయాసపడుతున్నాం, ఆ ఆహారం కోసం వెట్టి చాకరీలు చేస్తున్నామయ్యా అని మాట్లాడుతున్నారు. వాళ్ళు దీన్ని కరెక్ట్ గా ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతారు అని అంటే, ఈ మాటలు ఎప్పుడు కరెక్ట్ గా అర్థం అవుతుంది అని అంటే, మాట్లాడుతున్న వ్యక్తి మామూలు కాదు. దేవుడు పంపిస్తే దేవుని తరఫున వచ్చినటువంటి దైవ కుమారుడు అన్న సంగతిని గుర్తెరిగితే అప్పుడు అర్థమవుతుంది ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు. అర్థమవటం మాత్రమే కాదు, ఆ మాటల మీద భరోసా ఉంచగలవు అప్పుడు. ఎందుకంటే నిన్ను సృష్టించిన వానికి తెలుసు నీ ప్రాణము, నీ ఈ ఆహారము కంటే నీ ప్రాణం గొప్పదని. ఈ లోకంలో ఆహారము కంటే నీ ప్రాణం గొప్పదని ఆయనకు తెలుసు అనే విషయాన్ని యేసు ప్రభువు ఉటంకిస్తున్నాడు అక్కడ. నెక్స్ట్, వస్త్రము ఇస్తున్నాడు ఆయన. ఇవ్వడా? వస్త్రం ఇస్తాడు. వస్త్రము కంటే నీ దేహము గొప్పది కదా అని మాట్లాడుతున్నాడు. అవును కరెక్టే కదా. అది వీళ్ళకి అర్థం కావాలి, వింటున్నటువంటి వారికి అర్థం కావాలి ఆ కాలంలో. ఎందుకంటే ఆ కాలంలో ఉన్నటువంటి వారందరికి గురి ఏంటి? పొట్ట బట్ట, అంతే కదా. పొట్ట బట్ట, అంతకు మించి రెండో ఆలోచన లేదు ఆ కాలంలో. నా కోరికలు తీర్చుకోవాలి, నాకు బండి తోలాలనిపిస్తుంది, బండి కొనుక్కోవాలి, మంచి డాబా కట్టుకోవాలనుకుంటున్నాను, డాబాను చూసేసి ఆ డాబా కట్టుకోవాలని, లేకపోతే కారు కొనుక్కోవాలని. అవునా? ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి వాళ్ళకు. ఈ కోరికలు ఏమి లేవండి ఆ కాలంలో. ఇవేవి లేవు. పొట్ట బట్ట, ఇంట్లో ఒక తట్ట, అంతకు మించి ఏమి లేదా, అంతేనా కదా. ఆ విధంగా బ్రతుకుతున్నటువంటి వారిని, అలాంటి వారి దగ్గరికి వచ్చేసి యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలు జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఎవరు చూడండి. ఇప్పుడు చూపిస్తున్నాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, ఇప్పుడు చూపిస్తున్నాడు. ఎందుకో ఎవరు నిద్రపోకుండా ఒక్కసారి ఆకాశ పక్షులు చూడండి, కనబడుతున్నాయా? పక్షులు ఉన్నాయండి, చూస్తారా మీరు? డైలీ చూస్తారా? ఆకాశ పక్షుల వైపు చూపించి ఏం మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు అనేది చూద్దాం మేము ఇప్పుడు. అవి మీకు లెక్క విత్తుతాయా? విత్తం. నెక్స్ట్ మాట, అవి మనకు లెక్క ఏమైనా వస్తాయా? కొడవలు తీసుకొచ్చేసి కొయ్యవు. ఈ రెండు చెయ్యవు. కోట్లలో ఏమైనా గుర్చుకుంటాయా? ఇది కూడా చెయ్యదు. ఎన్ని పనులు చేయవై? ఒకటి విత్తవు, అవి కొయ్యవు, అవి కోట్లలో దాచిపెట్టుకోవు. ఇది నాది, ఇది నా షెడ్డు, ఇది నా ఇల్లు, ఇందులో నేను మొత్తం బస్తాలు దాచిపెట్టేస్తా అని ఏమైనా దాచిపెడతాయా? అయినను మీ పరలోకపు తండ్రి. ఇది చాలా అన్యాయం అబ్బా.
ఇంత దారుణమా? మేము ఇంత చేస్తుంటే మమ్మల్ని పోషించని దేవుడు అవి ఏమీ పని చేయవట, అవి విత్తవట, కోయవట, నెక్స్ట్ కోటలో కూర్చుకోవట, అయినా కూడా వాటిని పోషిస్తున్నాడంట దేవుడు. మరి మా బతుకులు ఏం కావాలి? మేము ఇంత కష్టపడుతుంటే మమ్మల్ని పోషించడా? అవునా కదా? ఆలోచన వస్తుంది కదా. అంటే అప్పుడు యేసుప్రభు అంటాడు, అవి చేసే పనులు మీరు చేయట్లేదు, మీరు చేసే పనులు అవి చేయట్లేదు. మీరు చేసే పనులు అవి చేయట్లేదు. మీరేం చేస్తారు? విత్తటం, కోయటం, కూర్చుకోవటం, ఇవి చేయట్లేదు. అవి చేసే పనులు మీరు చేయట్లేదు. అవేం చేస్తున్నారు? అవేం చేస్తున్నవి కంప్లీట్ గా దేవుడి పైన భారం పెట్టి ఉన్నాయి. అవి మనం చేయం, అందుకోసమే మళ్ళీ పోషిస్తాను. అంతేనా? అర్థమైందా? అర్థమైందండి? ఎందుకు వాటిని పోషిస్తున్నాడు, ఎందుకు మమ్మల్ని పోషిస్తున్నాడు అంటే, నీకు పని చేయగలను అనే నమ్మకం, నీ మీద నీకు నమ్మకం. కాబట్టి నువ్వు ఎంత పని చేస్తున్నా పొట్ట గడవట్లేదు, నిండట్లేదు. వాటికి మేము పని చేయలేము, ఈ పని మాకు రాదు, అయ్యా పుట్టించిన నీవే మమ్మల్ని పోషించాల్సిందే అని చెప్పేసి దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఉన్నావు. అవి చేయాల్సిన పనులు అవి చేస్తున్నాయి అనుకో. అవే పనులు చేస్తున్నాయంటే నీకు సహకరించడం, నీకు సహాయపడటం, మనకు సహాయపడటం. పిట్టలు ఇవన్నీ మనకు ఎట్లా సహాయపడుతున్నాయి, ఆకాశ పక్షులు ఎలా సహాయపడుతున్నాయి అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసామనుకో, అదొక పెద్ద పాఠం అవుతుంది. అవునా కదా? ఎన్నో పురుగులు తినేసి, ఎన్నో రకాలైనటువంటి కీటకాలను తినేసి మన పంటకు నాశనం మరి కాకుండా అవి చాలా వరకు మనల్ని సేవ్ చేస్తున్నాయి. అవునా కదా? అంత మాత్రమే కాకుండా నీకు దొరికితే పట్టుకొని కోసుకొని తినేసేది కూడా ఇంకొక రకంగా కూడా సహాయం పడుతున్నాయి. ఈరోజు కోసుకొని తిన్నాం, పక్షులే కదా. ఈరోజు తిన్నారు కదా, అందరూ పక్షులు తిన్నారా లేదా? ఓన్లీ సాంబారేనా? ఓహో, సాంబార్ తిన్నారనమాట. నిద్రపోకండి, సాంబార్ తింటే నిద్ర వస్తారు, గట్టిగా తినుంటారు. అన్నం తిన్న తర్వాత వెంటనే పాటలు చెప్పాలంటే పెద్ద కుస్తీ పట్టడమే అది. ఎందుకంటే అందరి కనురెప్పల పైన ఇసుక మూటలు ఉంటాయి అన్నం తిన్న తర్వాత కదా. అబ్బా చాలా కష్టం లేపటం అంటే, కనురెప్పలు లేపటం అంటే ఇసుక మూట లేపినట్టే అట్లుంటది. కాబట్టి కష్టం, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నాడు, ఆకాశ పక్షులు చూపించి అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకోవు, అయినా కూడా ఆకాశ పక్షులను చూడండి దేవుడు వాటిని పోషిస్తున్నప్పుడు. నెక్స్ట్ లైన్ కదా, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? అవును శ్రేష్ఠులమే, కానీ బతికేది శ్రేష్ఠులమే కానీ మీరు నమ్మితేగా దేవుని పట్ల. మీ కొరకే సమస్తాన్ని ఉంచాడు దేవుడు, మీరు నమ్మితేగా. మీరు నమ్మరు. కండిషన్, మీలో ఎవడు కూడా చింతించడం వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా? ఆడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక దాని వలెనైనను అలంకరింపబడలేదు. ఏం మాట అండి, ఏం మాట అసలు. సొలొమోను గారి గురించి తెలుసా మీకు? సొలొమోను గారి గురించి తెలుసా? తెలిసిన వాళ్ళు ఎంతమంది చేతులు లేపండి. ఆయన ఎవరండి? హిందీ యాక్టరా ఏంటి అని అనుకుంటున్నారా? సొలొమోన్ వెరీ గుడ్, చెప్తా. ఎందుకనంటే ఈ ముక్క మనకు బాగా పర్ఫెక్ట్ గా అర్థం కావాలి అంటే సొలొమోన్ గారి గురించి అర్థం కావాల్సిందే. ఎందుకనంటే దేవుడు అడవి పువ్వును సొలొమోను గారితో పోల్చారు. మనం ఏమనుకుంటాం? అడవి పువ్వు ఏముంది, అడవి పువ్వు కంటే నా బతికే గొప్పగా ఉంది అనుకుంటాం మనం. అవునా కదా? అడవి పువ్వు కంటే నా బతికే గొప్పగా ఉంది అని అనుకుంటాం. అడవి పువ్వు కంటే నేనే అందంగా ఉన్నాను అని అనుకుంటాం మనం కదా. అంతే కదండి. అప్పుడు దేవుడు మనతో పోల్చొచ్చు కదా, మనిషితో పోల్చొచ్చు కదా, మామూలు మనిషిగా ఎవరిని బట్టి వాళ్ళతో పోల్చొచ్చు కదా. పర్టికులర్ గా సొలొమోన్ ఎందుకు ఎత్తుకున్నాడు? సొలొమోను కూడా
తన వైభవము కంటే సొలొమోనుతోనే ఒక అందమైన పువ్వును, అడవి పువ్వును సొలొమోనుతో ఎందుకు పోలుస్తున్నాడు? సొలొమోనుతో పోలుస్తూ ఒక పద ప్రయోగం కూడా చేశాడు. ఒకసారి చూడండి అక్కడ. ఆయనను తన సమస్త వైభవమట, సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము అని అన్నాడంటే అర్థం ఏంటో తెలుసండి? ఈ ప్రపంచములో సిరిని సంపాదించిన సిరి సంపన్నుడైనటువంటి వాడు ఈ ప్రపంచంలో సొలొమోనుని మించినోడే అస్సలు లేడు, రాడు, రాబోడు. ఎలాంటి సంపద దేనితో సంపద కలిగినటువంటి వ్యక్తి అయినా ఈ పేరు ఆయన వాడవచ్చు. సిరి సంపదలు అని అంటే సొలొమోన్, సిరి సంపదలు అని అంటే సొలొమోన్ అని చెప్పవచ్చు. ఎందుకు అంతటి గొప్పడు అనంటే ఆయన గురించి మామూలు మనుషులు కాదు, ఆయనను చూసి షాక్ అయింది, ఆయనను చూసి ఆశ్చర్యపోయింది, ఆయనను చూసి విస్మయం పొందినటువంటి వ్యక్తి కూడా, ఆ వ్యక్తులు కూడా మామూలు వాళ్ళు కాదు. అర్థమవుతుందా? మామూలు వాళ్ళు కాదు. షేబా దేశపు రాణి, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాణి అండ, రాణి గాని రాజు గాని, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుకున్నటువంటి పిచ్చి ఒకటి ఉంటది. ఏంటో తెలుసా పిచ్చి? ఈ ప్రపంచం పొగిడితే నన్నే పొగడాలి, ఈ ప్రపంచం చూస్తే నన్నే చూడాలి, అందరిలో ఖ్యాతి కలిగినటువంటి వ్యక్తిగా నేనే ఉండాలి, నన్ను మించినోడు ఇంకోటి ఉండకూడదు, అంత రేంజ్ లో ఉండాలి, చరిత్రలో నాదంటూ ఒక పేజీ ఉండాలి, నాలాంటోడు ఇంకోటి ఉండకూడదు అనేటటువంటి విధానంలో ఆలోచించేటటువంటి వాడే ఈ రాజులు కానివ్వండి, రాణులు కానివ్వండి. దానికోసం ఏం చేయాలన్నా చేస్తారు, ఏ విధమైనటువంటి పనులన్నా చేస్తూ ఉంటారు. మీకు హిట్లర్ తెలుసా? వాడితో పిచ్చి. నన్ను తరతరాలు ఎప్పటికీ మర్చిపోకుండా ప్రపంచం గుర్తించుకోవాలి అని అనుకుంది. దానికోసం ఏం చేసింది తెలుసా? మనుషులు పీకలు కోసుకుంటూ పెట్టాడు, దొరికిన అందులో కోసుకుంటూ పోయి ఎప్పటికి గుర్తుపెట్టుకోవాలి. చరిత్ర నన్ను మర్చిపోకూడదు. ఈ భూమి ఉన్నన్ని రోజులు నా గురించినటువంటి మచ్చలు, నా గురించినటువంటి ఛాయలు కనపడాలని తేలేటటువంటి కూడా రాజులు కూడా పిచ్చిన కీర్తి కోసం. మరి అదే విధానంలో అదే పిచ్చితో ఉన్నటువంటి షేబా దేశపు రాణి ఏం చేసింది అంటే, ఒక ఆయన గురించి విన్నది. అబ్బా, ధనవంతుడంటే ఆయనే, అసలు జ్ఞానవంతుడంటే ఆయనే, అసలు ఆయన దగ్గర ఏమైనా మామూలు జ్ఞానమా, మామూలు విజ్ఞానమా, మామూలు సంపద, అసలు రాజు అంటే ఆయనే, ఆయనకు మించినడు భూమి మీద అసలు రాజులే లేరు అని రకరకాలైనటువంటి మాటలు వింటుంటే తోటి రాజుకి ఏమనిపిస్తుంది చెప్పండి? ఎక్కడో అర్థం కాని చోట కాలుతుంటది. అవునా కదా? అసలు ఏంటిది అసలు ఇది? నా రాజ్యంలో నాతో పాటు ఉన్నటువంటి, నా సంస్థానంలో ఉన్నటువంటి వారు కూడా ఆయన గురించి పొగట్టం ఏంటి? అలాంటి వాడి దగ్గరికి వెళ్ళాలి, డైరెక్ట్ గా ఆయన దగ్గరికి వెళ్ళాలి. వెళితే నేను జ్ఞానవంతురాలనా, ఆయన జ్ఞానవంతురా తేలిపోద్ది. జ్ఞానం అంటే జ్ఞానం పోయి 4 ప్రశ్నలు వేస్తే పైనుంచి కింది వరకు సెవడలు కావాలి అనుకుంది. డిసైడ్ అయిపోయి వెళుతూ ఒక ఆలోచన తట్టింది ఆవిడకి. వెళ్ళాలి ఎవరట, ఆయన గురించి బాగా ఓవర్ చేస్తున్నారు వీళ్ళందరూ, వెళ్ళి చూడాలి, ఆయన జ్ఞానం ఎంతో చూడాలనుకుంది. అంత మాత్రమే కాకుండా ఇంకా ఏం చూడాలి అంటే, బాగా ధనవంతులు అని చెప్పేసి అంటారు. మన దగ్గర విలువైనటువంటివి గంపలు ఎత్తండి రానంతే తన సైనికులతో. మన దగ్గర నుంచి మనం తీసుకెళ్లేటటువంటి సొమ్మును చూసి కళ్ళు తిరిగి పడిపోవాలంతే. అబ్బా, ఎన్నడు కని విని ఎరగని రేంజ్ లో ఇంత సంపదే నువ్వు నా దగ్గరికి తీసుకొచ్చావంటే ఇక నీ దగ్గర ఎంత ఉండాలి అని చెప్పేసి ఎదుటిన్న వ్యక్తికి పిచ్చెక్కాలి గాని అన్నారంటే. ఆవిడ అన్నది షేబా దేశపు రాణి. ఇదంతా ప్లాన్ దేనికి? బాగా హైలైట్ అవుతున్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళేసి ఆయనను ఢీకొంటే
నేనేంటో నిరూపిస్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత నేనేంటో అర్థమవుతుంది అనేటువంటి కోణంతో మహారాణి బయలుదేరింది అనమాట. ఎక్కడి నుంచి? తన దేశం నుంచి. ఒకసారి చదవండి ఆ మాటలు ఎట్లుంటాయో. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1 నుంచి. మొదటి రాజుల గ్రంథం ఏ దేశపు రాణి? సేబా దేశపు రాణి. ఎవరి గురించి? యెహోవా నామమును గూర్చి సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చి విని. అర్థమవుతుందండి? సొలొమోను ఎవరి గురించి వినదట ఆవిడ? సొలొమోనును గూర్చిన కీర్తిని గూర్చి కలిగిన, ఆయనకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చాను అని అంటే అర్థం ఏంటి? అదే ఇప్పుడు నేను చెప్పింది. ప్రశ్నలు అడిగితే దిమ్మ తిరగాలి మనోడికి. జ్ఞానం అంటే జ్ఞానం ఏ రేంజ్ జ్ఞానం ఉందో చూద్దాం పదా. నా దగ్గర కొన్ని గూఢార్థమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి, కొన్ని ఇప్పుతాడో లేదో చూద్దాం. ఇప్పాడనుకో ఆయన హైలైట్ నిజమే, ఇప్పలేదనుకో ఆయన ముందు నేను హైలైట్ అవుతాను. అంతేనా కదా? అందుకోసం వెళ్ళింది ఆవిడ. ఏదో నాకు తెలియదు, కొన్ని డౌట్లు ఉన్నాయి చెప్పవా అని చెప్పి అడగడానికి వెళ్ళలే. అర్థమవుతుందా? అసలే రాణి. ఎవరు? రాణి. అర్థం కాదు వాళ్ళ బాణి కదా. అసలే రాణి. కంటిన్యూషన్. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును చూసారా ఏం పట్టుకపోతుందో? విస్తారమైన ఇన్ని కింటలు అని కూడా లేదా? ఉందా? ఇన్ని తూములు అని కూడా ఏమైనా ఉందా? అంటే అర్థం ఏంటి? చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోవాలి, నేను నీళ్ళు చల్లాలంతే అనుకున్నది. లే తెచ్చిందే ఇంతుంటే నువ్వు మా ఇంటికాడ ఉన్నది చూస్తే చచ్చిపోతావు అనుకుంటా అని చెప్పాలనుకున్నది ఆవిడ. అందుకోసమే విస్తారమైన బంగారం అట. మామూలుది కూడా కాదు, బంగారం, విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాట్లాడగా తోచినట్టు మొత్తం మాట్లాడేసిందట. అంటే అర్థమేంటో తెలుసా? ప్రశ్నలన్నీ అడిగేసింది. గుడార్థమైనటువంటి ప్రశ్నలన్నీ, తన దగ్గర ఉన్నటువంటి ప్రశ్నలన్నీ. వచ్చి రాగానే ఏదో కానుకలు ఇవ్వలే, అవునా కదా? అక్కడే అర్థమైపోతుంది మనకు. వచ్చి రాగానే కానుకలు అడగలే, కానుకలు ఇవ్వలేదు. ఎంతో ఇతని జ్ఞానం చూద్దాం, పరీక్షిద్దాం అని చెప్పేసి వచ్చి రాగానే మాట్లాడేస్తుంది, అడిగేస్తుంది అనమాట. ఆమె వేసిన ప్రశ్నలన్నింటికి సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనదేది లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నింటి భావము చెప్పెను. శాభరాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతని గిన్నెనందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయమొందినదై. ఏమైపోయింది? నేను వెళ్ళి అడిగే ప్రశ్నలకు కళ్ళు తిరిగి పడిపోవాలని చెప్పేసి ఈవిడ అనుకొని పోయింది. నేను తెచ్చిన సొమ్మును చూసేసి మైమర్చిపోవాలి ఎదుటోడు అని చెప్పేసి అనుకొని వచ్చింది. కానీ ఆయన ఇచ్చిన సమాధానాలకే ఈవిడకు నీళ్ళు చల్లాల్సి వచ్చిన పరిస్థితి, అవునా కదా? ఈవిడ అడిగింది ప్రశ్నలు మూర్చిపోవాలి. బిడ్డడు ఏమనుకున్నావు నా దగ్గర ఉన్న ప్రశ్నలు అనుకున్నట్ల రేంజ్లో ప్రశ్నలు అడిగింది. టక్క 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 ప్రశ్నలు అడిగేసరికి గ్యాప్ లేకుండా సమాధానం చెప్పేసరికి ఈవిడ మూర్చిపోయింది. కథ సరిపోయిందా? ఇక లే అన్నాడు. అంతే, లేచింది, చూసింది. నెక్స్ట్ ప్రశ్నలన్నీ విన్న తర్వాత, ప్రశ్నలకు సమాధానాలన్నీ విన్న తర్వాత అప్పుడు చూసింది. ఏమేమో చూసిందో మరొక్కసారి ఏమేమి చూసిందట. ఇప్పుడు ఆవిడ అన్ని చూసేసి ఏమైపోయిందని చెప్పారు? విస్మయం అంటే ఆశ్చర్యానికి మించినది అనమాట. దేనికి మించింది? ఆశ్చర్యానికే మించినది విస్మయము పొందినది. ఏమి చూసి విస్మయం పొందింది అంటే ఒకటి చూద్దాం మనం ఒక్కసారి. 4వ వచనం నుంచి. సొలొమోను యొక్క జ్ఞానం ఫస్ట్ అటాచ్ అయింది, ఫస్ట్ టచ్ అయిందే సొలొమోను జ్ఞానం, అవునా కదా? ఎందుకంటే డైరెక్ట్ పోయి ప్రశ్నలు వేసింది.
ప్రశ్నలు వేయగానే అద్భుతమైనటువంటి సమాధానాలు చెప్పాడు. సమాధానాలు విని మూర్చిపోయింది. ఫస్ట్ మూర్చిపోయింది ఏంటో? జ్ఞానంతో. నెక్స్ట్, కట్టించిన మందిరం ఎట్టుందంటే కళ్ళు తిరిగని జిగేలు జిగలు అనేలా మొత్తం బంగారంతో. ఇప్పుడు తీసుకెళ్ళిన బంగారాన్ని చూసి, నా బంగారం ఏం సరిపోతుంది, నేను బంగారమే గిఫ్ట్ గా ఇద్దామని తీసుకెళ్తే మనోడు ఇల్లే కట్టిస్తున్నాడు బంగారంతో. ఆయన ముందు నేను ఏడ సరిపోతా, నా పాడాలోచన కాకపోతేను ఇలాంటి ఎదిరిద్దామని వచ్చినానా అని ఆయన కట్టించిన మందిరం వైపు చూసింది. మందిరం మొత్తం బంగారంతోనే ఉంది. అప్పుడు ఏదో నీ దీన దాసురాల్ని కొంచెం తీసుకొచ్చిన బంగారం తీసుకొచ్చేటప్పుడు ఏమనుకుంది? విస్తారమైన బంగారం, ఎన్ని కింటలో లేదు, లెక్కలేదు, విస్తారమైన బంగారం. ఆడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత ఏదో నీ దీన దాసుడయ్యా కొంచెం తెచ్చి నాకు తీసుకోరాదు అన్నట్టుంది పరిస్థితి. ఆవిడ అర్థమవుతుందా? మరి అది అంటే అక్కడ చూస్తే ఈవిడ కళ్ళు తిరిగింది, కళ్ళు తిప్పుతామని పోయింది కానీ ఈవిడ కళ్ళే తిరుగుతుందని ఈవిడికి ఏం తెలుసు? పడగొడతామని పోయింది, ఈవిడ పడిపోయింది. అది పరిస్థితి అనమాట. నెక్స్ట్ 5, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అంటే అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను చూసేసి కూడా ఈవిడ విస్మయం పొందింది అని అంటే ఒక్కసారి ఆలోచించండి. ఈవిడేమైనా పేదావిడ? ఈవిడేమైనా దాసియా? ఈవిడ కూడా రాణి, ఒక దేశం పైన రాణి అని అంటే ఈవిడ కూడా దర్జాగా ఎంత కావాలంటే అంత, ఏం తినాలంటే తినేటటువంటి ఆవిడే కదా. అంతేనే కదా, ఏం కోరుకుంటే అది వస్తుంది భోజన బల్ల మీద. ఒక రాణి విస్మయం పొందిందంటే అసలు భోజనం బల్ల మీద ఏముంది అసలు? అంటే ఈవిడ కూడా ఏనాడు అసలు తినుండదా? ఇంత భోజన పదార్థాలు, అలాంటి భోజన పదార్థాలు ఈవిడ కూడా తినుండదా? భోజన బల్లను చూసి ఆశ్చర్యపోవడం ఏంటంటే, విస్మయం పొందడం ఏంటి అసలు? అది కూడా సాదాసీదా మనిషి అంటే విస్మయం పొందాడంటే అది లెక్క. ఎందుకంటే దొరక్క బతుకుతారు ఆ కాలంలో మనుషులు అందరూ. కానీ ఈవిడెవరు? రాణి. రాణి ఏ విస్మయం పొందింది అని అంటే పరిస్థితి చూడండి ఒక్కసారి. ఆలోచిస్తున్నారా? అసలు ఎంత ఎంత ఉంటుంది అసలు, ఏ రేంజ్లో ఉంటుంది? భోజన బల్ల చూసేసి ఒకసారి ఆ భోజన బలిలో ఏముందో ఒక్కసారి ఇది ఇక్కడే ఉంచేసి 4వ అధ్యాయము 22-23 చదవండి. ఇదే మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 22. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అంటే, వింటున్నారండి? ఏమండి, గోడను అనుకుంటే సాతాను వస్తుంది లేదా? గోడను అనుకుంటే నిద్ర వస్తుందమ్మా. జ్వాలపాట పైన ఉంటుంది, ఎంత మొత్తుకున్నా నిద్రే వస్తుంది. కొంచెం ముందు జరిగి కూర్చోండి, బాగుంటుంది. వింటున్నారా? మీ ఇష్టం. మరి మీరు నిద్రపోతానంటే సౌండ్ బాక్స్ మీ వైపు తిప్పేసి సౌండ్ ఎక్కువ పెడతాను. అప్పుడు నేను కూడా గట్టి మాట్లాడతాను. వినాలి. 22. ఒక్కొక్క దినమునకు, ఒక్క రోజుకి అన్నమాట, ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అంటే 600 తూముల సన్నపు గోధుమ పిండి. 600 తూముల సన్నపు గోధుమ పిండి. 600 తూములు అంటే, తూములు అంటే ఏంటండి? ఒక తూము అంటే ఏంటో తెలుసా? 32 కేజీలు ఒక తూము అంటే. ఒక తూము అంటేనే 32 కేజీలు అంటే 600 తూములు అంటే 600 ఇంటూ 32 లెక్క కట్టుకోండి. చచ్చిపోయే వరకు అనేది తెలుస్తుందేమో. నెక్స్ట్ లైన్. 1200 అంటే 1200 తూముల ముతక పిండి. 1200 అంటే 1200 ఇంటూ 32 వేయాల్సిందే. అప్పుడు ఎన్ని కేజీలో బయటపడుతుంది? కొవ్విన ఎడ్లు 10 అంటే బాగా కొవ్వు పెట్టి ఉండాలన్నమాట. కొవ్విన ఎడ్లు 10. సంవత్సరం మొత్తం తింటాం మనం 10 ఎడ్లు? ఆలోచించండి. సంవత్సరం మొత్తం తింటాం మనం 10 వస్తారు మీరు సంవత్సరం మొత్తం మీద. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఒక్క రోజుకే 10 ఎడ్లు
10 ఏళ్లతో సరిపుచ్చుకోలేదు ఆయన. నెక్స్ట్ చూడు, మామూలుగా అంటే కొమ్మినవి కాకుండా విడియట్లు 21. టోటల్ ఎంత? టోటల్ ఎంత? 30 ఏళ్ళు అంటే మాటలా 30 ఏళ్ళు అంటే 30 ఏళ్ళు మనకు 2-3 సంవత్సరాలు కాసం కదండి. 2-3 సంవత్సరాలు ఆరాంశంగా బతుకోవచ్చు అసలు. ఎన్ని గొర్రెలు? ఏంటండి? మీ ఇక్కడ పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు కదా, 36, 26, 56 గ్రామాలు కలిస్తే ఒక గ్రామ పంచాయతీ ఇక్కడ బతుకుతాయి కదా మొత్తం. సొలొమోను ఒక్క రోజు సామాగ్రి చూస్తే అది ఉంటే చాలు, మనం ఇక్కడ సంవత్సరాల పాటు బతికేయచ్చు కదా, సంవత్సరాలు బతికేయచ్చు మనం. నెక్స్ట్ 100 గొర్రెలు, దాంతో పాటు ఇరియు గాక వింటున్నారా? ఎర్ర దుప్పులట. ఈ కాలంలో దుప్పులు ఎవరు తింటారా? నెక్స్ట్ లైన్, జింకలటండో వ్యవసాయం చూడండి. జింకలు, కోవిన బాతులు. నిన్న జాగ్రత్తగా. ప్రస్తుతం మన భారతదేశంలో ధనవంతుడు ఎవరండి? ముఖేష్ అంబానీ కదా. ఒక్క జింకల తినమని చెప్తుందో, ఒక్క జింకల తినాలనుకో నెక్స్ట్ డే జైల్లో ఉంటాడు. అవునా కదా? ఒక్క దుప్పినైనా కొట్టి చంపి తినమని చూద్దాం. పక్క అడవి ప్రాంతంలో ఉండేటటువంటి మీరు ఎప్పుడో తింటారా దుప్పిలు? ఎప్పుడో దొరికితే అది కూడా ఎవరికి చెప్పకుండా, అంతే కదా. చెప్పిండ్రు అనుకో నెక్స్ట్ డే మీరు ఉంటారు తిండి, అంతే కదా. కానీ ఆయన చూడు, సొలొమోను ఒక్క రోజుకి దుప్పులట, జింకలట, బాతులు, కొవ్విన మంచి బాతులట. ఏ గొర్రెలు? 100 గొర్రెలు, 30 ఎడ్లు. అందులో మళ్ళా స్పెసిఫిక్ గా 10 బాగా కొవ్విందై ఉండాలి. ఎర్ర దుప్పులట. ఏంటండి మరి దిమ్మ తిరగకపోతే ఏమవుతుంది? శాబా దేశపు రాణి విస్మయం పొందిందట. మామూలు వ్యక్తులు కూడా కాదు, శాబా దేశపు రాణి విస్మయం పొందింది. ఒక్క మాటలో మన భాషల్లో వాడుక భాషలో చెప్పుకోవాలంటే శాబా దేశపు రాణి వస్తే పిచ్చెక్కించేశాడు అంతే. భోజనము బల్ల దగ్గర పిచ్చెక్కించేశాడు, సమాధానం చెప్పి పిచ్చెక్కించేశాడు ప్రశ్నలకు. నెక్స్ట్ 10వ అధ్యాయం 5వ వచనం. అతని బల్ల మీద భోజన ద్రవ్యములను చూసి విస్మయం పొందింది. నెక్స్ట్ అతని ఏంటండి ఆ పీటలు కూడా ఎక్కుంటాయో మరి, ఆ స్టైల్ ఏ స్టైల్లో తయారు చేయించాడు, కూర్చోవటం కూడా ఏ రేంజ్ లో ఉందో అది అసలు. అది చూసేసి ఆశ్చర్యపోవటం ఏంటి? మామూలుగా మీరు కూర్చుంటే చూసి ఎవరైనా ఆశ్చర్యపోతుందా? మరి ఇట్లా కూర్చేసుకొని ఎట్లా కూర్చున్నా ఎవడు ఆశ్చర్యపోడు, అంతేనా కదా. ఒకవేళ ఆ కుర్చీని గుమ్మానికేసి వేలాడేసి తలకిందులుగా మనం వేలాడబడ్డాం అనుకో, అప్పుడు ఏమైనా ఆశ్చర్యపోతారేమో కానీ, అంతే కదా. స్లాబ్ మీద కుర్చేసేసుకొని కూర్చొని, స్లాబ్ మీద కాదు లోపట ఆగుతుందా అలా ఈ రేకుల ఇంట్లో లోపటి నుంచి కుర్చేసుకున్నట్టు వేసుకొని కూర్చొని మొత్తం తాళ్లతో బిగించేస్తే ఆశ్చర్యపోతారా? తాళ్ళు కట్టుకున్నావు కాబట్టి ఆశ్చర్యపోదు. ఏ తాడు లేకుండా పోయి ఆడ కూర్చున్నావు అనుకో, అప్పుడు ఆశ్చర్యపోతాం. అట్లా కూర్చోగలుగుతావా? ఎట్లా కూర్చుండాలి వీళ్ళు అసలు? కూర్చునే స్టైల్లో కూడా పిచ్చెక్కిపోయింది మన శాబా దేశపు రాణి గారు. అంటే వాళ్ళ ఊర్లో పిచ్చి లేదనుకుంటా, ఇక్కడికి వచ్చి ముదిరిపోతుంది వాడు, అంతే కదా. కావాల్సినంత విస్మయం పొందుతుంది చూసి. అతని ఉపచారులు అంటే ఆయనతో పనిచేసేటటువంటి వారు ఎలా అయితే కనిపెట్టడం అంటే ఈవిడు కూడా రాని, ఈవిడు కూడా కనిపెట్టేటటువంటి వారు ఉంటారు కదా, ఈవిడు కూడా సేవకులు ఉంటారు కదా.
అయినా ఆశ్చర్యపోయిందనంటే ఇది ఏ రేంజ్లో స్టైల్లో ఉంటుందో చూడొక్కసారి. ఏం జ్ఞానం సొలొమోను, ఈ జ్ఞానము అసలు ఏంది కథ, ఏంది స్టైలు? ఈరోజు పెట్టుకుంటుంటారు అనవసరంగా కొంతమంది. ఎట్లా తెలుసా? స్టైలిష్ స్టార్ అట, పాయింట్ జిప్పుకొని స్టైలిష్ స్టార్ అట. చొక్క ఒక పక్క జిప్పుకొని సగం పాయింట్ వేసుకొని లోపలికి వేసుకోవాల్సిన బనియన్ పైకి చేసుకొని స్టైల్ అట. అది స్టైల్. సొలొమోను దగ్గరికి రావాలి, పిచ్చికి పోతుంది స్టైల్ అన్నవాడికి. స్టైల్ స్టైల్ అంటే స్టైల్ బట్టి వాళ్ళందరూ సొలొమోను చూడాలి, దెబ్బకు పైల్స్ వస్తాయి. అవునా కదండి? మీకు అర్థం కాలేదు కాబట్టి కాస్త ముందుకు వెళ్దాం. నెక్స్ట్ టైం వారి వస్త్రములను అతని వస్త్రాలను చూసి కూడా విస్మయం పొందిందంట మహారాణి. అతనికి గిన్నె అందించు వారిని యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూసి విస్మయం పొందినదై రాజుతో నేను రాజుతో ఇదంతా చూసి పిచ్చెక్కిపోయి పిచ్చిదైపోయి ఏం మాట్లాడుతుందో చూడండి. అయ్యా సొలొమోను రాజా, నీ కార్యములను గూర్చి జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే. విన్నా కానీ నమ్మలే. అంతే కదా? నమ్మితే ఆనే ఉండేది బిడ్డడు. ఈ దాకా పరిగెత్తుకొచ్చింది అంటే ఎంతుందో చూద్దాం. పెద్ద టెక్కులు కొడుతున్నారు, ఈయన గురించి పెద్ద ఓవర్గా మాట్లాడుతున్నారు. నాకంటే గొప్పోడా? నాకున్నటువంటి ధనం కంటే గొప్పధనమా? నాకున్న జ్ఞానం కంటే గొప్ప జ్ఞానం అవుతుంది. చూద్దాం పద, అసలు ఎట్టుందో చూద్దాం అని చెప్పేసి వచ్చింది. వచ్చి చూసి విస్మయం పొంది దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది దెబ్బకి. ఆ తర్వాత మాట్లాడుతుంది, అయ్యా మహానుభావ రాజా సొలొమోను రాజా, నేను విన్నా నీ గురించి కరెక్టే, నేను విన్నది నిజమే, నిజమే. అంత మాత్రమే కాదు, అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను అదిగో ఆవిడ చెప్పేస్తేనే ఉన్నది. ఆల్మోస్ట్ నేను నమ్మలేదయ్యా, విన్నా కానీ నేను నమ్మలేదు. వచ్చిన తర్వాత అర్థమైంది, అమ్మో నాకు చెప్పబడింది నేను విన్నది తక్కువే, ఇంకా చాలా ఎక్కువ ఉంది, ఇక్కడ చాలా ఎక్కువ ఉంది నేను చూసింది అనే మాట కూడా మాట్లాడుతూ చూడండి. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను నీ వినిన దానిని బహుగా మించి ఉన్నది. నేను విన్నది గింత. ఎంత? నేను విన్నది గింత. కానీ నీకున్న జ్ఞానం ఆశమాశగా లేదు, మామూలుగా లేదయ్యో, చాలా భయంకరంగా ఉంది. నాకే చూసి చెమటలు బట్టి ఒళ్ళు తడిసిపోయిందనంటే పరిస్థితి. మామూలు వాళ్ళు చూస్తే ఇంకా చాలు, బతికినా దండిగా చచ్చిపోదాం అనిపిస్తుంది అనమాట. ఆ రేంజ్లో ఉంటుంది. అంతటి రేంజ్లో తన ఒక్క దినపు భోజనపు బల్ల చూసినా, తన వారు వేసుకునే తన పరిచారంలో వేసుకునే దుస్తులు చూసినా, వారిని కూర్చుండబెట్టే స్టైల్ చూసినా, అక్కడ అణువు చూసినా మొత్తం ఈ రేంజ్లో ఉందంటే ఆయన మామూలు ధనవంతుడా అండి? మామూలు ధనవంతుడా? సిరి సంపదలు మామూలుది కాదు, అంతేనే కదా? అయితే ఇంతటి జ్ఞానం ఇతనికి ఎవరిచ్చారో మీరు చెప్పాలి. ఎవరిచ్చారు? సొలొమోను గారికి ఇంతటి జ్ఞానం ఎవరిచ్చారు? నమ్ముతారా అందరూ? దేవుడు ఇచ్చారా? కొంతమంది ఏమంటారంటే ఆయన సొంత జ్ఞానంతో రాసుకున్నాడండి, ఆయన సొంత జ్ఞానం అండి అని. కొంతమంది బైబిల్ చేత పట్టుకొని బైబిల్లో ఉన్న సామెతలు కానీ, బైబిల్లో ఉన్నటువంటి ప్రసంగి కానీ, బైబిల్లో ఉన్నటువంటి పరమగీతం కానీ అవి దేవుని మాటలు కావు అని మాట్లాడుకుంటారు. ఏం చేద్దాం? వాళ్ళకి ఆ రేంజ్లో పిచ్చెక్కింది సొలొమోను చూసి. శాబరానికి ఇట్లా పిచ్చెక్కితే వాళ్ళకి అట్లా పిచ్చెక్కింది. ఎందుకైనా మంచిగా మాటకు చూసుకుందాం మనం. 4వ అధ్యాయము ఇదే
రాజులు, మొదటి రాజులు 4వ అధ్యాయము 29-30 చూడండి. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను. సొలొమోనుకు దయచేసింది ఎవరండి? సొలొమోనుకు జ్ఞానమట, బుద్ధి అట, వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సు. బాబా ఏం మనసు అండి? ఎవడికి వల్ల కాని వివేచన గల మనసు, గొప్ప వివేచన గల మనసు అన్నమాట. బుద్ధి, జ్ఞానము, వివేకము ఎవడిచ్చాడు సొలొమోనుకి? ఎవడిచ్చాడు అని అంటే దేవుడిచ్చాడు కదా. దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో చాలా యథార్థవంతుడిగా, చాలా ఒక పసివాడు మాట్లాడినట్టుగా, ఏమి తెలియని వాడు మాట్లాడినట్టుగా, యథార్థవంతుడు మాట్లాడినట్టుగా, తెలివైన వాడు మాట్లాడినట్టుగా మాట్లాడాడు మొదట సొలొమోను గారు దేవుని దగ్గర. రాజు కాబోతున్నావు కదా సొలొమోను, ఏం కావాలో చెప్పు అని అంటే ఎంతో గొప్పగా ప్రవర్తించాడండి ఆ సందర్భంలో సొలొమోను కదా. ఎంత గొప్పగా ప్రవర్తించాడంటే, నాకేం కావాలయ్యా, నాకేం అవసరం లేదు, నాకు తెలివే లేదు, జ్ఞానమే లేదు, రాజు చేస్తున్నారు, ఎట్లా పరిపాలించేది? తెలివి లేని నాకు కాస్త తెలివి ఇవ్వవా, అంతకు మించి నాకేం అవసరం లేదన్నాడు అంతే. అబ్బా, దేవుడికి నచ్చాడండి, దేవుడికి నచ్చాడు. ఈ రోజుల్లో కూడా మనమందరం చేయాల్సినటువంటి పని అదే, తెలుసా మీకు? ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల దేవుడిని అడగవలేను. ఏమడగాలి? గట్టి చెప్పండి, ఏమడగాలి? అదే అడిగారా? ఇప్పుడు మీరు అదే అడిగారా? ప్రార్థనలు ఏమడతారు? అయ్యా మా ఇల్లే లేదు, కట్టించవా? అంటే ఆడపిల్ల ఏమడతారు? అయ్యా పొరపాటున ఈ ప్రాంతం వదిలి బయటికి వెళ్ళకుండా చూడు ప్రభువా, ఇక్కడే పెళ్లి చేసుకొని ఉండాలి, ఆ ఎండ ప్రాంతాలకి కిందికి మాత్రం పంపిస్తుంది ప్రభువా, చల్లగా ఉండే ప్రాంతంలోనే ఉంచు ప్రభు అంటారా? పెళ్లి కావాలని కొందరు, పిల్లలు కావాలని కొందరు, ఏమండి బండి కావాలని కొందరు, బట్టలు కావాలని కొందరు, ఇట్లా అడిగేది. దేవుని దగ్గరికి ఏమడగాలి? జ్ఞానం అడగాలి. చాలా మంది నేటి కాలంలో కూడా బోధకులు, సేవకులు, విశ్వాసులు అనుకునేటువంటి వారు జ్ఞానమే అడుగుతారు. ఎందుకంటే సొలొమోను గురించి ఎంతో కొంత తెలుసుకుంటారు. అమ్మా, సొలొమోను జ్ఞానం అడిగితే దేవుడు జ్ఞానం ఇచ్చాడు, కాబట్టి మనం ఏమడగాలి? జ్ఞానమే అడగాలి. ఏం చేయాలి జ్ఞానంతో? ఏం చేద్దామని జ్ఞానంతో? ఏముంది, మంచిగా సంపాదించుకుంది. ఏం చేయాలి జ్ఞానంతో? జ్ఞానం ఇస్తాడు దేవుడు. జ్ఞానం అడిగి జ్ఞానమే కావాలి అడుగుతావు, దేవుడు గట్టిగా జ్ఞానం ఇస్తాడు. ఏం చేస్తావు? సొలొమోను ఏం చేశాడు? మేము అదే చేస్తాం, అంతే. ఈరోజు చాలా మంది బోధకులు జ్ఞానం అడుగుతారు, ఇచ్చేసిన తర్వాత ఆ జ్ఞానం ఏం చేస్తారు తెలుసా? ఇల్లు, డబల్ ట్రిపుల్ ఫ్లోర్లు, మంచి ఏసీ బెడ్రూమ్లు, ఆ తర్వాత మంచి కార్లు, కాస్ట్లీ కార్లు. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని నువ్వు దేని కొరకు వాడుతున్నావు? మన టైటిల్ ఏంటి? దేవుని దగ్గర అడుక్కున్నావు జ్ఞానం. దేవుడు జ్ఞానం ఇచ్చేసిన తర్వాత నీ గురి మారింది, చూసావా? గురి మారింది. ఎటు మారింది గురి? ఇప్పుడు సొలొమోను దగ్గరికి వెళ్దాం మనం ఒక్కసారి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం చూద్దాం. ఆయన గురి మారిపోయి ఎటువైపు వెళ్ళింది ఆయన గురి అనేది చూద్దాం మనం. సామెతల తర్వాత ఉంటుందండి 2వ అధ్యాయం. మూడవ వచనం నుంచి 2వ అధ్యాయం 3వ వచనం నుంచి చూద్దాం.
నా మనసు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా, అంటే ఈ జ్ఞానం ఎవరిది? ఈ జ్ఞానం ఎవరిదని? దేవుడు ఇచ్చిన జ్ఞానం కదా. ఆ దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు, ఆ జ్ఞానం తనతోనే ఉన్నప్పుడు, ఆ జ్ఞానంతోనే ఇతరు ఉన్నప్పుడు, ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలెనని తలంచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరచుకొందుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించుననియు నా మనస్సులో నేను యోచన చేసుకొంటిని. ఏం చేసుకున్నాడు? చాలా మంది మామ తాగుదవురారా, ఇబ్బంది చేద్దాంరారా, తాగుదవురారా అంటుంటే అసలు తాగుడులో ఏ రేంజ్ లో ఉంటుంది, దీన్ని వ్యవహారం అంతా చూడాలి అని అనుకున్నాడట. అసలు ఈ తాగుడులో ఎంత ఆనందం, ఇంత ఆనందం ఉంటుందా? అసలు ఏముంటది ఆనందం? అసలు ఈ తాగుడులో ఏముందో చూద్దామని చెప్పేసి, తాగుడు అంటే మతిహీనత. మతిహీనత మతిహీనత అంటే ఇప్పుడు మనం తినే ఆహారం శరీరానికి బలం ఇస్తుంది, శరీరం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది? కానీ తాగేటటువంటి మత్తు పానీయం దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది? మన మత్తి మీద. దేని మీద? మన బుర్ర మీద. అర్థమవుతుందిగా? బుర్ర మీద ఎఫెక్ట్ చూపిస్తే ఏమైతుంది? ఏమేమో కనపడుతుంటాయి కదా, లేని పని కనపడుతుంటాయి, చేయకూడని పని అప్పుడు చాలా సరదాగా చేసేస్తుంటాడు, అంతేనా కదా? ఏమి తాగకుండా ఉన్నటువంటి వ్యక్తిని బజార్లో నిలబెడితే బట్టలు ఇప్పుకుంటాడా? ఇప్పుకుంటారా? చాలా కష్టం. అదే ఫుల్లుగా తాగేసిన తర్వాత బట్టలు ఇప్పమని ఎవడని చెప్పాలా? నవ్వుకుంటూ దర్జాగా అని చెప్పేసి తిప్పుకోవడం మొత్తం ఇప్పేసి, అంతేగా? చాలా మంది రీసెంట్ గా అయితే పోలీసులు చూస్తేనే, మామూలుగా ఉన్నప్పుడు పోలీసు గారు చూస్తేనే అనిపిస్తుంది అన్నమాట అందరికి. తాగేసిన తర్వాత పోలీస్ మామ ఆగు అని చెప్పేసి ఆపారు, కారు ఎక్కిడు, పైన ఎక్కిడు, కారు పైన ఎక్కిడు, లోపల కాదు మంది ఫుల్లుకు తాగేసి కారు ఎక్కి సొక్కా తిప్పి సొక్కా ఇప్పేసి తిప్పుతున్నాడు. ఇక వాళ్ళు చక్కగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అంటున్నారు అన్నమాట. అందుకోసమే అసలు ఏముంటది ఇందులో అని చూడాలనుకుంటాడంట సొలొమోను రాజు గారు. ఆ కండిషన్ 4. నేను గొప్ప పనులు చేయబోనుకొంటిని, నా కొరకు ఇల్లు అనలే, ఇక్కడ ఇండ్లు అంట, అంటే చాలా ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని. మీరైతే మొత్తం పసుపు తోటలు కదా, వీళ్ళని ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగారవనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫల వృక్షములను నాటించితిని. వృక్షముల నారు మల్లకు నీరు పారుటకి నేను చెరువులు తవ్వించుకుంటుని. ఏమండి, మనమైతే బావులు తవ్వించుకుంటాం కదా, ఈయన ఏకంగా చెరువులు తవ్వించాడట. 1, 2 కూడా కాదు, చెరువులు. అవునా? ఒక్క చెరువుకి మన జీవితం క్లోజ్ అయిపోతుంది అంట కదా. కానీ మహానుభావుడు బావులు కూడా కాదు, చెరువులు తవ్వించాడట. నెక్స్ట్, పనివారిని పనికత్తెలను సంపాదించుకొంటిని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువ పశువుల మందలను, గొర్రె మేకల మందలను బహు తారుగా సంపాదించుకొంటిని. ఈయన ఎంత సంపాదించుంటాడు ఒక్కసారి ఆలోచించండి. పశువుల మందలు, గొర్రె మందలు సంపాదించుకున్నాడట. ఎంత సంపాదించుంటాడు? 1000, 2000 అందామా? సంవత్సరంలో ఎక్కువ పడతాడు, అవునా కదా? సంవత్సరం కూడా పట్టదు. 1000, 2000 అంటే రోజుకే 100 మనోడు. రోజుకు 100 గొర్రెలు వచ్చేటటువంటి వ్యక్తికి 1000 గొర్రెలు ఏం సరిపోతాయండి, అవునా కదా? ఒక రోజుకు 30 ఇంట్లో అంటే పశువుల మందులు ఎంత ఉండాలి? ఇతనికి ఎంత ఉండాలి చెప్పండి? కొన్ని లక్షల పశువులు ఉండాలి, కొన్ని లక్షల గొర్రెలు ఉండాలి. లేకపోతే ఆడ సరిపోతాయి, అంతే కదా? ఆడ సరిపోతాయి. మొదటి రాజులు 8:23 ఒకటి చదవండి. 62:23 స్పీడ్గా మళ్ళీ ఇక్కడికి రావాలి. అంతటా రాజు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ యెహోవా సముఖమందు
బలులు అర్పించుచుండగా ఏమండి కొంచెం చెవులు పెట్టి వినండి, కొంచెం చెవులు పెట్టి, ఇక్కడ శూలాలు వస్తున్నాయి, విందాం ఒకసారి. గట్టిగా చదవాలన్నా మైక్ పెట్టుకొని చదవది, మైక్ పెట్టుకొని చదువు. ఆ మాట నాకు చాలా కష్టంగా ఉంది. అంతటా రాజును అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా. అర్థమవుతుందా? ఇజ్రాయేల్ అందరంట ఒక్కొక్కరు వచ్చేసి వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేసి ఒక్కొక్క గొర్రెను అర్పించుచుండగా నెక్స్ట్ సొలొమోన్ ఎంటర్ అవుతారు చూడండి. సొలొమోన్ ఎట్లా ఎంటర్ అయిందో ఒక్కసారి ఆయన ఎంట్రెన్స్ ఒకసారి చెప్పు. 22,000 ఎడ్లను మాట్లాడదామా వెళ్ళిపోదామా? ఏంటండి 22 ఎడ్లా? 22,000 ఎడ్లను. కష్టమే, ఇది చాలా కష్టం బ్రదరు. 22,000 ఎడ్లను, 1,20,000 గొర్రెలను. ఇక కష్టం, ఇక చాలా కష్టం. 22,000 ఎడ్లు, నెక్స్ట్ 1,20,000 గొర్రెలను, 1,20,000 గొర్రెలను. అరే మనకిచ్చిన జీవిత కాలం బతుకుదాం బై, అవునా కదా? జీవితకాలం లక్షాధికారులుగా బతుకుతాం మనం అయి ఉంటే. కానీ సొలొమోను గారు ఇస్తున్న బరులే గిట్లున్నాయంటే, లక్షల్లో ఉన్నాయంటే, ఇక ఆయన సంపద అనంటే అవి కోట్లలో చూసుకోవాలి మనం కదా. కోట్లలోనో మిలియన్స్లలోనో ట్రిలియన్స్లలో చూసుకోవాల్సిందే తప్ప ఈ మనం మామూలు ఆలోచించకూడదు. దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి? ముఖేష్ అంబానీ సొలొమోను ముందు పిచ్చగాడు, అంతేనా కదా? పక్కా 100%. ఓ ధనవంతుడు అది ప్రపంచంలో నేటి కాలంలో ధనవంతులందరూ సొలొమోను దగ్గర పిచ్చమెత్తుకోవాల్సిందే, పనికిరాదుగా. దీన్ని బట్టి తేలిపోయింది, అవునా కదా? అందుకోసం ఆయన పశువుల సంపద అనగానే ఆడ చూడాలి. అప్పుడు పశువుల సంపద రేటు మనకు అర్థమవుతుంది. మామూలుగా పశువుల సంపద అనడం వరకు మనకున్నటువంటి పశువుల సంపద ఎంత ఉంటుంది? 5, 6, 10, 20 ఉంటుంది. దాన్ని బట్టి మనం ఆలోచించిన వరకు ఎంత ఉంటుంది? 1000 ఉంటుంది అనుకుంటాం. 1000 ఉంటుంది అని అనుకుంటే మనకు అర్థం కాదు. అందుకోసమే ఇందుకు ఆయన భరిస్తే ఎంత భరిస్తాడో చూద్దామని చెప్పేసి బలుల కార్యక్రమం దగ్గరికి వెళ్తే మనకు జ్వరాలు వచ్చినాయి, అవునా కదా? సరిగ్గా అయితే జ్వరమే, ఆడుంటే జ్వరమే పక్క. మనం ప్రత్యక్షంగా ఉంటే మాత్రం మనకు ఏ డెంగ్యూ, ఏ మలేరియానో, ఏ టైఫాయిడ్ పట్టుకోవాల్సిందే పక్క. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంటాయి బరువులు, లక్షల కొద్ది బరువులు. అంటే ఇక ఎంతమంది కావాలి దాన్ని బయటికి నరకడానికి? నాకు తెలిసి పోయటానికి కత్తులు బరికి రావు, మిషన్లే. ఇక అంతే కదా? మిషన్లు అయితేనే కానీ ఏమైనా, లేకపోతే సంవత్సరం పొడుగుతో వస్తూనే ఉండాలి. ఒకరి పని ఏమవుతుంది? అట్లుంది పరిస్థితి. ఇప్పుడు అర్థం కాదు మనకు ఆయన సంపద రేట్ ఏంటిదని. ఇప్పుడు ప్రసంగి దగ్గరికి రండి. మనం ఏం చదువుతుంటాం తెలుసా? మీకు అర్థమవుతుందా? సొలొమోను గారు తన జ్ఞానాన్ని, దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఉంచుకొని సంపద వైపు గురి పెట్టాడు. చూసారా? ఎటువైపు గురి పెట్టాడట? సిరి వైపు ఉన్నది ఇతని గురి. ఇప్పుడు సిరి అంటే సంపద, ధనం. ధనం వైపు పెట్టాడు తన గురి సొలొమోను గారు. పెట్టి ఏమేం సంపాదిస్తున్నాడట? 5వ వచనం చూస్తే, నా కొరకు తోటలను, శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫల వృక్షములను నాటించితిని. వృక్షముల నారుమల్లను నీరు పారుటకై నేను చెరువులు తవ్వించుకుంటుని. చెరువులు ఎందుకు తవ్వించుకున్నాడో ఇప్పుడు అర్థమైంది, అవునా? మళ్ళీ ఇన్ని గొర్రెలు, ఇన్ని ఎడ్లు నీళ్లు తాగాలంటే బావులు ఏం సరిపోతాయి? బావులు సరిపోతాయా? చెరువే. ఒక్కసారి కనుక తన సంపద అంతా ఆ చెరువు మీద పడితే అలా వెళ్ళి తాగేసి వచ్చిన తర్వాత ఎండాకాలం వచ్చిన మనం
ఆ చెరువును చూసి ఎండాకాలం వచ్చేసింది అన్నారు అంతే. ఆ రేంజ్లో ఉంటుంది, ఎండిపోయి ఉంటుంది అంతే. ఇన్ని పడితే ఉండదా, తాగేసి వచ్చేసి కదా చెరువు ఖాళీ, చొరబలు మన నింపు అని చెప్పేసి రావటం ఇక అట్లుంటుంది అనమాట పరిస్థితి. పనివారిని పరికత్తెలను సంపాదించుకుంటుంది. నా ఇంట పుట్టిన దాసులు నాకు ఉంటుంది. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువ పశువుల మందలను, అంటే అందరికంటే ఇక ఈ ప్రపంచంలో అంత పశువుల మందలు కలిగిన వాడు ఎవడు లేడంతే. ఎవడుంటాడు? కోట్ల పశువుల మందలు కలిగినటువంటి వారు ఎవరు ఉంటారండి? ఎవరు ఉండరు, అవునా కదా? పశువుల మందులు ఎన్ని ఉన్నాయంటే వాటిని కాసేవాళ్ళు, గొర్రెల మందులు ఎన్ని ఉంటాయంటే వాటిని కాసేవాళ్ళు, ఇంట్లో పరిచారకులు, పనులు చేసేటటువంటి వారే ఇక్కడ మన రాష్ట్రం అంతా మంది ఉండాలి, అంతే కదా? మన గ్రామాల్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ ఆయన పని చేయడానికి మనమందరూ ఉండాల్సిందే కదా. అది గొర్రె మేకల మందలను బహువిస్తారముగా సంపాదించుకుంటుని. ఏం సంపాదించాడు? సిరి. ఏం సంపాదించాడు? సిరి. తన జ్ఞానంతో ఎక్కువ పెట్టాడు గురి, తన జ్ఞానంతో గురి పెట్టాడు ఎటువైపు? సిరి వైపు కదా. ఏం జరిగిందో చూద్దాం ఫైనల్ గా. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపద అంతను గుర్చుకుంటుంది. నేను గాయకురాండ్రను అంటే సింగర్స్, పాటలు పాడే పురుషులు స్త్రీలు అందరూ. కొంతమంది పాటలు పాడితే ఆహా ఎంత సంబగా ఉంది, మళ్ళా పాడవా అనిపిస్తుంది అనమాట, అంతే కదా. అలా చక్కగా పాట పాడేటువంటి వాళ్ళని ఏది కోరి తీసుకొచ్చాడు అనమాట. దాంతోపాటు మనుషులు ఇచ్చేయించు అంటే మనుషులు కోరుకునేటటువంటి సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్తులను ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేమునందు ఉన్న వారందరికంటే నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. ఏమండి, బహుమంది ఉపపత్తులను అంటే ఎంతమంది ఉంటారు? ఆయనకు భార్యలు తెలుసా మీకు? ఏమండి, ఎంతమంది ఉంటారు తెలుసా? ఎవరికైనా తెలుసా భార్యలు ఎంతమంది ఉంటారు? ఆయన భార్యలందరికీ ఇల్లు కట్టిస్తే ఒక మండలం అవుతుంది. అర్థమవుతుందా? అది గ్రామం కూడా కాదు, పెద్ద మండలం అవుతుంది అనమాట. 1000 మంది భార్యలు అంటే మామూలు మాట కదా. అది పరిస్థితి. 1000 మంది భార్యలు అంటే